హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అయితే సెలక్షన్ పోస్టులు అయితే పడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఏడాది 10వ తరగతి అర్హతతో మరియు ఇంటర్మీడియట్ అర్హతతో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అర్హతతో వివిధ రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తుంది. అవే కాకుండా ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది. ఈ సెలక్షన్ పోస్టుల భర్తీలో ఏముంటుందంటే కొన్ని ప్రత్యేక కోర్సులు చదివి ఉన్నవారైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ అయితే ఏప్రిల్ 13వ తారీఖు నుంచి అయితే మొదలైపోయింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తారీఖు అయితే మే 4వ తారీఖు అయితే నిర్ణయించారు. వీటిలో చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తారు కాబట్టి వీటికి సంబంధించిన వయో పరిమితి అయితే డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని పోస్టులకు 20 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని పోస్టులకు 28 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలకు కూడా వయో పరిమితి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది. బీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో 100 రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే ఫీజు మినహాయింపు అయితే ఉంటుంది. మీరైతే ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మహిళలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మీరైతే ఫ్రీగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష అయితే ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ద్వారా అయితే నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ అనేది 200 మార్కులుగా ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అయితే 25 ప్రశ్నలు వస్తాయి. అవి 50 మార్కులకు గాను ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. అవి 50 మార్కులుగా ఉంటాయి. అదేవిధంగా అర్థమెటిక్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. అవి 50 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. అవి 50 మార్కులుగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే మొత్తం మీరు గంట సమయంలో అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ 100 ప్రశ్నలను 200 మార్కులుగా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు 1 గంట సమయం మాత్రమే వారైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ గంట సమయంలోనే ఈ పరీక్షను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విద్యార్హతలు అయితే పోస్టులను బట్టి వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చదివి మీకు తగిన విద్యార్హతలను బట్టి మీరైతే ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే మే 4వ తారీఖు వరకు అయితే ఉంటుంది. ఈ లోపే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి.